వరప్రసాద్ గారు, ఒక యువ జంట విడిపోవడానికి టెలిఫోన్ ట్యాపింగ్ కారణమని కొన్ని వైరల్ వార్తలు విన్నాము. దానిపైన మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎంతవరకు వాస్తవం అది? అది వైరల్ అంటున్నారు, మీరే అంటున్నారు కదా వైరల్, అది వాస్తవమైనది. ఫోన్ ట్యాపింగ్ అని మాట్లాడుకుంటున్నారంటే ఎవరికి భయపడాలి మాట్లాడుకోవడానికి? మామూలు జనాలు మాట్లాడుకునే విషయాలకు భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడో మనకు ఎక్కడైనా లింక్, డ్రగ్స్ తో లింక్, లేకపోతే ఇంకో బ్లాక్ మనీ తోటి లింక్, లేకపోతే ఒక ఆస్తి విషయాల్లో లింక్ లో ఎక్కడో ఒక రాంగ్ రూట్ లో మనం దాన్ని ఏదో సెటిల్ మాట్లాడుకోవాలి, సెటిల్ చేసుకోవాలి అన్నప్పుడే భయపడాలి. వరప్రసాద్ గారు, రైట్ టు ప్రైవసీ అనేటటువంటిది కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం. దాన్ని కూడా విఘాతం కలిగే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నప్పుడు ప్రైవసీ అనే పదానికి దేర్ ఆర్ బ్యారికేడ్. ప్రైవసీ అని చెప్పి నేను పాకిస్తాన్ టెర్రరిస్ట్ తోటి మాట్లాడతాను, నా ప్రైవసీ అని చెప్పి నేను ఇక్కడ మతకల్లో సృష్టించే సన్నాసులతో మాట్లాడతాను, నా ప్రైవసీ నా ఇష్టం అనడానికి లేదు. ప్రైవసీ అనే దానికి హద్దులు పద్దులు ఉన్నాయి. ప్రైవసీ అనేది ఎంతవరకు నీ పర్సనల్ మ్యాటర్స్ వరకే. సమాజానికి సంబంధించో ఇతర సమాజాలకు సంబంధించిన విషయాలు ఉన్నప్పుడు ప్రైవసీ రాదు. ప్రైవసీ అనే దానికి కూడా హద్దు ఉంది, ఆ పదానికి హద్దు ఉంది. ప్రైవసీ అని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను, దావుద్ ఇబ్రహీం తోటి డబ్బులు తెచ్చుకుంటాను, ఐఎస్ఐ తోటి మాట్లాడుకుంటాను, ఐఎస్ఐ వాళ్ళు డబ్బులు ఇస్తారని నేను మాట్లాడుకుంటాను, నా ఇష్టం. ఐఎస్ఐ తోటి నాకు స్నేహం ఉంది, నేను మాట్లాడతాను. మీరెవరంటే కరెక్ట్ కాదు, కుదరదు. ఆ ప్రైవసీ కుదరదు. ప్రైవసీలో కూడా దేర్ ఆర్ లిమిటేషన్, దేర్ ఆర్ హద్దులు పద్దులు ఉన్నాయి. దేశము, సమాజము, రక్షణ, ఈ సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. అవినీతి, అరాచకానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఈ విషయాల్లో నీకు ప్రైవసీ లేదు. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు షో యువర్ ప్రైవసీ. ఇక్కడ సామాజిక బాధ్యత ఉన్నది. నీ హక్కులు ఎంత ఉన్నాయో, మానవుడికి హక్కులు ఎంత ఉన్నాయో సమాజంలో బాధ్యతలు కూడా అంతే ఉన్నాయి. నాకు బాధ్యతలు లేవు, నా హక్కు మాత్రం ప్రైవసీ, నేనేమైనా మాట్లాడతాను, నాకు బాధ్యత లేదంటే తెలదు. యూ హ్యావ్ గాట్ రెస్పాన్సిబిలిటీస్. యూ కెనాట్ జస్ట్ గో లైక్ దట్. నా ఇష్టాన్ని మాట్లాడతాను అంటారు, కుదరదు. ఇవాళ ఉంది. అందుకనే ఇందాక ఓవైసీ చెప్పాను, రోహింగ్యాలు నా ఇష్టం నేను మాట్లాడతాడే కుదురుతా? ఈ దేశానికి వాళ్ళు ఒక రాక్షస క్రీడలు చేసే గ్యాంగ్ రోహింగ్యాలు. వాళ్ళని నేను రక్షణ కల్పిస్తాను, వాళ్ళకి నేను ఇస్తాను, చూస్తూ ఊరుకుంటుందా దేశం, సమాజం? అది నా ప్రైవసీ అని ఓవైసీ అంటే చెల్లుతుందా? ఎట్లా చెల్లుతుంది? డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ దొరుకుతుంది, నా ఇష్టం, నాకు డ్రగ్స్ అంటే ఇష్టం కనుక నేను డ్రగ్స్ తెచ్చుకుంటాను, కొనుక్కుంటాను, వాడేస్తాను. మీరు నా ప్రైవసీ అంటే చెల్లుబాటు అవుతుంది? అవి కుదరదు. ప్రైవసీ అనే పదంతో ఎస్కేప్ అయిపోదాం, ప్రైవసీ అనే పదంతో ఎంత దూరమైనా వెళ్ళిపోతానంటే కుదరదు. దెర్ ఆర్ లిమిటేషన్, దెర్ ఆర్, నీకు రైట్స్ ఎంత ఉన్నాయో రెస్పాన్సిబిలిటీస్ అంత ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ ఆ పరిధిలోకి వస్తాయి. కనుక ఇక్కడ విషయం ఏంటంటే పరిధి దాటారా? ఆయన అన్నట్టు, రామ్మోహన్ రావు అన్నట్టు పరిధి ఏమన్నా దాటారా? ఆ పరిధి దాటారు అంటే ఖచ్చితంగా తప్పే. ఆ పరిధి దాటారు అనే దానికి వీళ్ళు సాక్ష్యాలు చెప్పాలి. ఊరికినే సొల్లుబావుడు కాదు ఈ ప్రభుత్వం. సొల్లుబావుడు అది మాట రోజుకు ఒక లీక్ వదిలేసి అది మాట్లాడారు, ఇదంతా వాళ్ళిద్దరు హీరోలు ఏం మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు చెప్పా. మీ దగ్గర ఉన్నాయి కదా ఆధారాలు, పెట్టండి. ఎక్కడో పోలీస్ ఆఫీసర్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఆ విషయాన్ని ఓవర్ వ్యూ చేసి దాని మీద 4 రూపాయలు సంపాదించారంటే యాక్షన్ తీసుకోండి. మాట్లాడారు, ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు అది బయట పెట్టండి. అతిక్రమించి మాట్లాడారా, అడ్వాన్స్ అయి మాట్లాడారా, ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడారా, ఏమైనా తప్పుడు కార్యక్రమాలకి పునాదులు వేసారా ఆ డిస్కషన్ లో పెట్టండి, బయట పెట్టండి. అంతేగాని ఊనే మాట్లాడారే తప్పు అని అంటే ఇది ఊరిని యాగి చేయటం, దీన్ని ఒక అల్లరి చేసేసి ఒక ఇష్యూ చేసేసి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయటం. దాని మీద మనం అసలు వీళ్ళు 5+5 వాగ్దానాలు ఉన్నాయి, దాదాపు ఒక్క వాగ్దానం చేయలేదు. డిసెంబర్ 9వ తారీఖు ఇది చేస్తామన్నారు, చేయలేదు ఇంతవరకు. ఇప్పుడేమో ఎలక్షన్ అడ్డొస్తుంది. అనౌన్స్ చేసిన రోజు మీకు తెలీదా? 3 నెలల్లో ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు మళ్ళీ వస్తే తెలీదా? ఆ రోజు ఎలా చెప్పేశారు? ఆ రోజేమో ఫైనాన్స్ లేదని తెలియదు. ఆ రోజు బట్టి విక్రమార్క అన్నాడుగా మీటింగ్ పబ్లిక్ గానే, మాకు తెలుసు ఖజానా ఖాళీ ఉంది, అప్పులు ఉంది, మాకు ఆర్థికంగా ఎలా సర్దుకోవాలో తెలుసు, ఏం చేయగలరో తెలుసు, మేము అన్ని చేస్తామన్నారు కదా. ఇవాళ మరి డబ్బులు లేవని ఎందుకు అంటారు?
ఈ డ్రామాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వరప్రసాద్ గారు మళ్ళీ వస్తానండి. ఒక నిమిషం, ఈ డ్రామాలు వద్దు అంటున్నా. Yes. ప్రజల దృష్టి మళ్లించండి, ఆధారాలతో చెప్పండి, ఆధారాలు చెప్పండి, పట్టుకోండి. ఎవరినైనా సరే, అది ఎవరైనా సరే పట్టుకోండి, అలా చెయ్యండి. అది నిర్దిష్టమైన విధానం ప్రజాపాలనకి, ప్రభుత్వ పాలనకి. అంతేగాని ఈ డొల్ల మాటలు, గాలి మాటలు, సోజి మాటలు, తొల్లు కవులు చెప్తూ కాలయాపన చేస్తూ డైవర్ట్ చేయడం కాదు ఈ ప్రభుత్వం చేస్తున్న దౌర్భాగ్యం పని.